హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే క్యారెట్ సోప్ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలని, తక్కువ సమయంలోనే ఎక్కువ ఖర్చు కాకుండా ఇంట్లోనే మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. అలాగే దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతకన్నా ముందు ఫస్ట్ ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మీకైతే తెలిసే ఉంటుంది క్యారెట్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అనేవి. అలాగే క్యారెట్ సోప్ వల్ల మనకి చాలా లాభాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే ఈ సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది లైట్నింగ్, స్కిన్ కలర్ అనేది చాలా ఇంప్రూవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అలాగే పిగ్మెంటేషన్ ఉన్నా కానీ, డార్క్ స్పాట్స్ ఉన్నా కానీ ఈ క్యారెట్ సోప్ వల్ల మనకి అన్ని రిమూవ్ అయితే అయిపోతాయండి. అలాగే క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ వల్ల చర్మం అయితే ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. క్యారెట్లో మనకి ఎక్కువగా విటమిన్ సి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం క్యారెట్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని ఒక చుక్క వాటర్ అయితే వేసుకొని మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని క్యారెట్ వాటర్ని అయితే స్ట్రైన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను సోప్ బేస్ అయితే ఏం యూజ్ చేయడం లేదు. నేనైతే పియర్ సోప్తోనే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే సోప్ బేస్ అనేది కొంచెం స్మెల్గా ఉంటుంది, అది వాడటానికి కొంచెం ఇబ్బందిగా ఉందనేసి నేను పియర్ సోప్ అయితే వాడుతున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా పియర్ సోప్ అయితే ఒకటి తీసుకొని మనం 3 సోప్స్ అయితే చేసుకోవచ్చండి ఇంట్లోనే. చూడండి ఫ్రెండ్స్, ఈ పియర్ సోప్ అనేది ఈ విధంగా మనం చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ సోప్ మొత్తాన్ని మనం ఇదే విధంగా కట్ చేసుకొని డబుల్ బాయిల్ మెథడ్లో అయితే సోప్ని అయితే మనం కరిగించుకోవాలండి. డైరెక్ట్గా అయితే మనం సోప్ని అదే విధంగా స్టవ్ మీద అయితే పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ సోప్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బయటకైతే మనం బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చినప్పుడు అయితే మన స్కిన్ అనేది కొంచెం ట్యాన్గా అయితే అయిపోతుంది కదండి. ఆ ట్యాన్ అయితే రిమూవ్ చేయడానికి క్యారెట్ సోప్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇది పియర్ సోప్ మొత్తాన్ని అయితే మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇది గ్లిజరిన్ సోప్ అండి. ఏ గ్లిజరిన్ సోప్ అయినా మనం తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము మనం కట్ చేసుకున్నటువంటి సోప్ పీసెస్ని అంతా. ఈ విధంగా కట్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఒక స్టవ్ మీద అయితే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని మనం ముందు ఒక బౌల్లో అయితే సోప్ బేస్ని అయితే తీసుకున్నాం కదండి, కట్ చేసి పెట్టుకున్నటువంటి పియర్ సోప్ని. ఆ సోప్ని అయితే మనం డైరెక్ట్గా పెట్టకుండా ఇలా వాటర్లో అయితే మనం ఒక బౌల్లో తీసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము చూడండి ఫ్రెండ్స్, ఆ హీట్కి అనేది సోప్ అనేది మనకి మెల్ట్ అయితే అవుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకి సోప్ అంతా కూడా అదే విధంగా మెల్ట్ అయిపోవాలండి. మనకి ఎక్కడ కూడా గడ్డలు లేకుండా చూడండి మొత్తం మెల్ట్ అయ్యేలాగా చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత మనం తీసుకున్నాం కదండి క్యారెట్ జ్యూస్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే నేను ఇంకొకటి యాడ్ చేశానండి. అదేమిటంటే రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ 2 డ్రాప్స్ అయితే నేను వేసుకున్నాను. ఈ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ యూజెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం చర్మంపై ముడతలు, మచ్చల కారణంగా మన ముఖంలో అనేది కాంతి క్షీణిస్తూ ఉంటుందండి. మనం రకరకాల క్రీములు, లోషన్లు అయితే వాడుతూ ఉంటాము. అటువంటప్పుడు మనకి ఎలాంటి ఫలితం అనేది ఉండదు ఫ్రెండ్స్. అయితే మన వయసు పెరిగే కొద్దీ చర్మం అయితే యవ్వనంగా ఉండేలా చేయడంలో రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ విధంగా మనం ఎసెన్షియల్ ఆయిల్ అయితే వాడుతున్నామండి. ఈ విధంగా ఎసెన్షియల్ ఆయిల్ వాడిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, సోప్ బేస్ అయితే మనకి కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం సోప్ మౌల్స్ కానీ, అలాగే స్టీల్ గిన్నెలు ఉంటాయి కదండి చిన్న చిన్నవి, అలాంటి వాటిలో అయినా సరే, మనం ఐస్ క్రీమ్ బౌల్స్ అయితే ఉంటాయి కదండి చిన్న చిన్నవి, వాటిలో అయినా సరే మనం ఈ సోప్ని అయితే రెడీ చేసుకున్న సోప్ని అయితే దాంట్లో అయితే వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వేసుకోవాలండి. చల్లగారే కొంది మనకి సోప్ అనేది గడ్డగట్టుతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం హీట్గా ఉన్నప్పుడే మనం ఈ సోప్ బేస్ అనేది దీంట్లో అయితే వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని బయట కానీ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసినా కానీ 1 అవర్లో అయితే మనకి సోప్ అనేది రెడీ అయిపోతుంది. మనం
మనం ఫ్రిడ్జ్ లేదనుకున్నప్పుడు వాళ్ళైతే బయట పెట్టేసుకోండి ఫ్రెండ్స్. 2-3 అవర్స్లో అయితే మనకి సోప్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఒక 1 అవర్లో అయితే నాకు సోప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, సోప్ మౌల్స్లో నుంచి అయితే నేను సోప్స్ అయితే బయటికి తీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సోప్స్ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ వల్ల యూజెస్ అయితే తెలుసుకున్నారు. అలాగే రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ వల్ల యూజెస్ అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొని సోప్ని అయితే వాడి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్లో సోప్ని అయితే ముంచేసుకొని నేనైతే యూజ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సోప్ అనేది చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా అయితే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.